మావిగన్ మీద ఎంత ట్రోల్ చేయాలో అంత ట్రోల్ చేశారు 1-2 రోజులు. తర్వాత అర్థమైపోయింది ప్రజానీకానికి. నాకు తెలిసి ఈ కాంట్రాక్టర్లు చంద్రబాబు నాయుడు గారు కమిషన్ ఇచ్చేవాడు, దానిలో కాజేసేవాడు, కొంతమంది పత్రికాధిపతులు కూడా ఉన్నారు. వాళ్ళు అందరూ కలిసి మావిగన్ అంటే ఒక బూతు అనేటువంటి పద్ధతుల్లో ప్రచారం చేశారు. ఏమైందని అడుగుతా ఉంది. ఇవాళ రివర్స్ గేర్లో వచ్చేసింది. ఇట్లా పేలిస్తే వాళ్ళకే పేలింది. ఇవాళ వాళ్ళకే పేలి వాళ్ళే కులిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. మావిగన్ అనేది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన అనేటువంటి భావన ఇవాళ రాష్ట్రంలో అన్ని చోట్ల చర్చ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, 2050కి 35 లక్షల నుంచి 50 లక్షల వరకు అమరావతిలో నివసిస్తారంట. ఇప్పుడు ఎవరు లేడు, వేలలోనే ఉన్నారు. ఇప్పుడు అక్కడ గ్రామాల్లో ఉండేవాళ్ళు మా ఉంటే ఈ వర్కర్సు కాంట్రాక్టర్ మనుషులు తప్ప ఎవరు లేరు అక్కడ. ఏదో లిటిల్గా ఉన్నారు గ్రామాల్లో ఉన్నటువంటి మనుషులు. 1950కి 35-40 లక్షల 45 లక్షల మంది వస్తారంట.